కాకినాడ జిల్లాలో గరానా మోసం బయటపడింది. కాకినాడకు చెందిన సురేష్ అనే యువకుడు బట్టతలతో బాధపడుతున్నాడు. బట్టతలకు సంబంధించి పలు కంపెనీల ప్రకటనలు చూశారు. కాకినాడలోని హెయిర్ క్రియేషన్స్ సంస్థ బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సురేష్ ను నమ్మించి 1,10,000కు పైగా వసూలు చేసింది. ట్రీట్మెంట్ చేసి 9 నెలలు గడిచినా జుట్టు రాకపోవడం మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు జనరల్ మేనేజర్ ను నిలదీయగా బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. జుట్టు కోసం వెళ్తే లక్షలాది రూపాయలు లాగేసి గుండు చేశారని బాధపడుతున్న సురేష్ తో ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. పట్టపుర మీద అలాగే బోడిగుండు మీద వెంట్రుకలు మొలిపించుకోవాలని కొంతమంది అనుకుంటే, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా మారాలనుకుని కొంతమంది ఉంటారు. వీళ్ళ యొక్క బలహీనతను క్యాష్ చేసుకొని కొన్ని పుట్టగొడుగుల్లో అయితే క్లినిక్లు అయితే వెలుస్తున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి తాను మోసపోయాను వారిని నమ్మి అంటూ సురేష్ అనే వ్యక్తి కాకినాడలోని ఎయిర్ క్రియేషన్కి సంబంధించి వాళ్ళు అక్కడ ₹1,00,000 వరకు డిపాజిట్ చేసి ఆయనకి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు మొండి చేతులు ఎత్తున్నారని చెప్పి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే సురేష్ అనే వ్యక్తి అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయాలి. సార్ చెప్పండి, అసలు మీరు ఎలా మోసపోయానని తెలుసుకున్నారు? ఫస్ట్ ఏం జరిగింది అసలు? నాకు ఫస్ట్ ఫేస్బుక్లో ఒక యాడ్ వచ్చిందండి. యాడ్ రావడంతో నేను వాళ్ళని సంప్రదించానండి. మా క్లినిక్ రండి మాట్లాడదామని చెప్పారు మేడం. వెళ్ళేసరికి అసలు ప్యాకేజ్ అని 1,40,000 చిల్లర అవుతుంది, ఇది దసరా ఆఫర్గా మీకు 98,000కే చేస్తామన్నారు మేడం. అనేసరికి సరే అండి నేను తర్వాత మాట్లాడతాను, అమౌంట్ చూసుకుని అంటే మీరు రూపాయి కట్టక్కర్ లేకుండా 0 డౌన్ పేమెంట్తో చేయిస్తామన్నారండి. అనగానే నా దగ్గర కొంచెం 10,000 వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుని 8+2 బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి 80,000 వాళ్ళతో చేయించి ఫైనాన్స్ చేయించి ప్యాకేజ్ ఇమీడియట్గా 5 నిమిషాల్లో నన్ను మోటివేట్ చేసి వాళ్ళు 90,000 తీసుకోవడం జరిగిందండి. తర్వాత ఇది జరిగి 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుంచి నేను ప్రతిసారి అడుగుతూ ఉంటే నెక్స్ట్ మంత్ పెడతామండి, సర్జన్స్ అందుబాటులో లేరండి, అలా ఎలా అంటూ గడుపుకుంటూ వచ్చారండి. ఇప్పటికి సంవత్సరం అవుతుందండి. ఈ నెల మొన్న 4వ తారీఖున నన్ను పిలవడం జరిగిందండి సడన్గా. మీకు ఒకసారి క్లినిక్ రండి అని అన్నారని వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు రేపే సర్జరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి, మీరు టెస్టులు పెట్టారు కదా మొన్నటివి ఇవ్వమన్నారండి. ఇప్పటికి నేను 3 సార్లు టెస్ట్కి 4,000 చొప్పున 3 సార్లు ఇప్పటికి పెట్టాను మేడం. నేను 3 సార్లు అయింది. 3 సార్లు నేను ₹12,000 టెస్టులకే అయినాయండి నాకు, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కాకుండాను. అయితే మొన్న 4వ తారీఖున వెళ్ళడంతో 5వ తారీఖున సర్జరీ అన్నారండి. అని సరే కదా అని వెళ్ళానండి. వెళ్ళేసరికి వాళ్ళు అన్నీ చూసారండి. చూసిన తర్వాత హెయిర్ అంతా మొత్తం రిమూవ్ చేసేసారండి. రిమూవ్ చేసిన తర్వాత వెనకాల ఊండ్ చేశారండి నాకు. గుండు చేసేసిన తర్వాత పంచింగ్ చేసి ఊండ్ చేసేసరికి మీకు బ్లీడింగ్ అవుతుంది, ఇప్పుడు సర్జరీ అది అన్నారండి. అసలు అక్కడ ఒక డాక్టర్ కానీ సర్జరీ చేసే టైంలో డాక్టర్ కానీ ఎవరూ లేరండి. వీళ్ళు కూడా అవుట్ సైడ్ బార్బర్స్ ఎవరోనండి, వాళ్ళ చేత చేయించేస్తున్నారండి. వాళ్ళు కైని గుట్కా నవ్వులుకుంటూ వచ్చి వాళ్ళే సర్జరీ చేసేస్తున్నారండి. వాళ్ళే. మీరు ఏం చదువుకున్నారు? మీరు? నేను 10th చదువుకున్నానండి. అంటే మనం చూస్తున్నాం సమాజంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ విధంగా కూడా జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎలా అసలు మోసపోయారు? అంటే వాళ్ళు నన్ను అక్కడ మోటివేట్ చేసిన విధానం అటువంటిది మేడం. నన్ను అలా మోటివేట్ చేశారండి. అంటే నేనే కదండి, చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళి మోసపోతుంటారు మేడం. ఆల్రెడీ 2 టౌన్లోనే గతంలో వాళ్ళ మీద కంప్లైంట్ ఏదో రేజ్ అయిందని అన్నారండి. నాకు తెలియదు మేడం, వెళ్ళడంతో మోసపోయానండి. నేను పెద్దగా నాకు తెలియకండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? మేనేజ్మెంట్ ఏమైనా అంటుంది? మేనేజ్మెంట్ అయితే ఏమి ఇచ్చేలాగా ఏం కనబట్టలేదు మేడం. పోలీస్ వారు అయితే పిలవడం జరిగిందండి. సిఐ గారు పిలిచారని మాట్లాడారండి. మాట్లాడితే వాళ్ళకి ఏదో సమాధానం చెప్తున్నారండి. ఇంకా ఏం జరుగుతుందో తెలియదండి. వాళ్ళైతే మేనేజ్మెంట్ అయితే మాత్రం ఇచ్చేలా లేరండి. ఈరోజు జిఎం గారు ఎవరో చాట్ చేస్తూ ఇప్పుడు ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందండి. నువ్వు నైట్ 12 గంటలకు నాకు ఫోన్ చేసావు, నాతో మెసేజ్ చేసావు, నేను మీ మీద కంప్లైంట్ ఇస్తానని ఆవిడ నాకు మెసేజ్ చేయడం జరిగిందండి. నేను బ్లాక్లో పెట్టానండి ఆవిడని. ఆవిడెవరో నేను ఆవిడతో ఇప్పటికి వచ్చి మాట్లాడలేదండి. అది మేడం జరిగేది. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం అడుగుతున్నారు? నా అమౌంట్ నాకు ఇచ్చేస్తే చాలు మేడం, నాకు ఏం అక్కర్లేదు. 80,000 నేను బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాను, 10,000 నాకు క్యాష్ ఇచ్చాను. ఎంతకన్నా ఇంకేముంది మేడం, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇలాగా ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఆ క్లినిక్ బాగోగులు, దాని యొక్క వెనకాల ఉన్నటువంటి స్ట్రెంగ్త్ చూస్తే కానీ ఎవరో వెళ్ళి చేయించుకోవద్దండి. అందులోకి ఈ హెయిర్ క్రియేషన్ లాంటి సంస్థకి ఎవరు వెళ్ళొద్దండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మంచి నిపుణులు ఉన్న నిపుణులు మంచి సర్జన్స్ ఉన్న దగ్గర మాత్రమే చేయించుకోండి. అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పను కానండి, వీళ్ళు మాత్రం ఫ్రాడ్ అండి. అసలు లోపల ఎలా ఉంటుంది? అసలు అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారా? ఎలా ఉంటుంది అసలు లోపల? అసలు లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక ఓటీలా ఉండదండి, ఆపరేషన్ థియేటర్ లాగా మాత్రం ఉండదు మేడం.
చాలా మామూలుగా ఉంటుందండి, చాలా చిరాగ్గా ఉంటుందండి. నేను అవన్నీ చూసిన తర్వాత నాకు కాస్త భయం వేసిందండి. భగవంతుడి దయ వల్ల బ్లీడ్ అవుతుందని వాళ్ళు వదిలేయడమే మంచిదే అయిందండి, లేకపోతే ఏం జరుగునో నాకు తెలియదండి. ఇది చూసాం కదా, సమాజంలో తెల్లవారితే ఎన్నో మోసాలు జరుగుతున్నప్పటికీ కూడా చదువుకున్నవారు చదువుకోలేని వారు కూడా మోసాల చేతిలో పడిపోతున్నారు. మోసపోయేవారు ఉంటే మోసగించేవారు కూడా పెరుగుతూనే ఉంటారు. కాకినాడలోని దీనికి ఉదాహరణ చెప్పాలి. ఏదైతే ఎయిర్ క్రియేషన్ పేరుతో ఎయిర్ ట్రాన్స్లేషన్ చేస్తామని చెప్పేసి ఇలాగా అమ్మాయికులను మోసం చేసి వారి దగ్గర సొమ్ము చేసుకుంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సురేష్ అనే బాధితుడు టూడౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతము ఎవరైతే ఆ యాజమాన్యం ఉందో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళు విచారించాలి. తను మోసపోయిన సొమ్మును తనకు తిరిగి ఇప్పించే బాధ్యతను కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.